ఒక మాట చెప్పారు. కొత్తగా ఉంది కాబట్టి ఎంత అద్భుతంగా నేను లాస్ట్ నా సినిమాది లిరికల్ సాంగ్ రిలీజ్ అప్పుడు ప్రెస్‌లో ఈ మాటే చెప్పాను. నా సినిమాలో 53 క్యారెక్టర్లున్నాయి. ఒక్క సుమన్ గారు తప్ప 52 క్యారెక్టర్లు కొత్త వాళ్ళతో చేయించాను. అందరూ అడిగారు, "ఎందుకు సార్ మీరు కొత్త వాళ్ళకే ఇస్తారు ఎప్పుడు" అని. కొత్త వాళ్ళని మనం ఎలా అంటే అలా తీర్చిదిద్దుకోవచ్చు. పాత వాళ్ళకి కొద్దిగా ఇలా ఏంటి ఈ షార్ట్ ఇట్లా పెడితే బాగుండు అలా అని మళ్ళీ డైరెక్టర్‌కి సలహా ఇస్తారు. నాది ఈ సినిమా ఫ్రెష్‌గా చేయాలి కాబట్టి నాకు ఏం తెలవనోళ్ళు కావాలి అన్నాను. దానికి ఎగ్జాంపుల్ ఈ అమ్మాయి యాక్చువల్‌గా మాకు వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరుగుతుంది. ఆ జరుగుతున్నప్పుడు ఒక అమ్మాయి బెంగుళూరు నుంచి వచ్చింది. ఆ అమ్మాయి కూడా ఫ్రెషే బట్ మంచి ఆర్టిస్ట్‌గా దీంట్లో ఇన్‌స్టాలో అందులో బాగా ఆ అమ్మాయి చేసింది అలువేలు మంగగా. పద్మావతి రోలు ఆ అమ్మాయి రాలేదు. ఆ అమ్మాయి కూడా అంటే చెన్నై నుంచి వెళ్ళిపోయింది. అంటే అన్ని మల్టీ కదా కొద్దిగా అందరి లాంగ్వేజ్ ఉండాలి. ఆ టైంకి అమ్మాయి రాకపోతే ఈ అమ్మాయి అక్కడ కూర్చుంది. ఇక్కడ రా అన్న. ఏం సార్ అన్న ఈ రోల్ చేయాలి. అయ్యో నాకేం తెలుసు సార్ అన్నది. ఏం తెలియదు కాబట్టి నువ్వు చేయాలని చెప్పి. అలాగా నాగేంద్ర చెప్పింది కరెక్ట్. ఫ్రెష్ ఒక రాయి శిలలాగా తయారు చేసి ఒక రాయి ఉందనుకోండి, దాన్ని అద్భుతమైన శిల చెక్కొచ్చు. కానీ శిలని మళ్ళీ శిల చెక్కాలంటే చాలా కష్టం. అలాగా రాయిని శిలలాగా మార్చిన నాగేందర్కి మరియు శిలలాగా మారిపోయిన అద్భుతమైన శిల్పం అయిపోయి శ్రీనుకి అభినందనలు. సో నేను ఎప్పుడు దాదాపు 20 సంవత్సరాల 90% కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తాను. అలా